వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు కరెంట్ ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు నిర్వహించారు. వినుకొండలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నుండి కారంపూడి రోడ్లో గల కరెంట్ ఆఫీసు వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కరెంట్ ఆఫీసు వద్దకు చేరుకుని ప్రజలపై కూటమి ప్రభుత్వం మోపిన భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ అధికారులకు మెమరాండం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలపై కరెంట్ ఛార్జీలు పెరుగును కూటమి ప్రభుత్వం వేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచబోనని హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్లేట్లు మార్చేశారని అన్నారు. ఎన్నికలు గెలవాలని ఆలోచనతో కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానంటూ బూటకపు హామీలు గుప్పించిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కినారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ట్వీట్లు పన్నింది, ఎన్ని కుట్రలు చేస్తుంది, మరి ప్రజల్ని ఎంత మోసం చేసింది అనే దానికి ప్రజలే దీనికి సాక్షి. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్న చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంత ప్రజల్ని ఎంత మోసం చేశారండి. ఇది మోసం కాదా? ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడం దగా కాదా? ఈరోజు ప్రజల్ని ఇలాంటి మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి కరెంటు బిల్లుని నిజంగా పెంచి ఈ అబద్ధాలకు నిదర్శనం ఇది అని తెలియపరిచారు. ఇక పోతే కరెంటు ఎదురుదాడి చేస్తారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కరెంటు పెంచామయ్యా, కరెంటు బిల్లు అని అంటారు. ఆ మాట అనడానికి మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లులు పెంచుతుండు. మీకు అలాంటి పరిస్థితి రానికుండా పూర్తి స్థాయిలో తగ్గిస్తామని చెప్పినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం ఇవాళ విపరీతమైన భారం